దీపావళి ఇది కేవలం దీపాల పండగ కాదు, చీకటిని తరిమి జ్ఞానకాంతిని ఆహ్వానించే ఆధ్యాత్మిక ఉత్సవం. దీపావళి అంటే దీపాల వరుస. ఈ పండగ వెనుక ఎన్నో పురాణ కథలు. దక్షిణ భారతంలో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిన గుర్తుగా, ఉత్తర భారతంలో రాముడు రావణుణ్ణి జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందోత్సవంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈరోజు దీపం వెలిగించడం అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపమైన జ్ఞానకాంతిని ఆరాధించడం. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు. దీపావళి ఒక్కో చోట ఒక్కో విధంగా జరుగుతుంది. ఉత్తర భారతంలో 5 రోజుల పండగగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయగా ఘనంగా జరుపుతారు. గుజరాత్లో నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కలకత్తాలో కాళీ పూజ, మధ్యప్రదేశ్లో విష్ణువు భూలోక ఆగమన స్మరణగా ఈ రోజును ఆనందంగా జరుపుకుంటారు. సాంప్రదాయం ప్రకారం నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. ఇంటిని ముగ్గులతో అలంకరించి దీపవృక్షాలు, ఆకుదొన్నెల్లో దీపాలు వదలడం కూడా కొన్ని ప్రాంతాల ఆచారం. టపాకాయలు కాల్చడం సాంప్రదాయంలో భాగమే, కానీ సాంప్రదాయ మతాబులు చిచ్చుబుడ్లతో కాలుష్యం తగ్గించడం మనందరి బాధ్యత. ఈ దీపావళి మీ ఇంటిని దీపాలతో నింపి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆనందంగా జరుపుకోండి.